ఇప్పుడు నేను చెప్పబోయే మూవీ అమెరికన్ మాక్యుమెంటరీ, ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. కాలిఫోర్నియాలో ఒక ప్లేస్ లో నివసిస్తున్న ఒక ఫ్యామిలీ కనపడకుండా పోతారు. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఒక వ్యక్తి తన పిల్లలతో వీళ్ళ పిల్లలు స్కూల్ కి వెళ్ళట్లే అని కాంటాక్ట్ కావడానికి చూస్తారు, కానీ ఎలాంటి రెస్పాన్స్ అయితే ఉండదు. ఈ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన లేడీకి ఎక్కడో అనుమానం అయితే వస్తుంది. ఎంత కలుద్దామన్నా, కాంటాక్ట్ అవుదామన్నా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో పోలీస్ డిపార్ట్మెంట్ కి అయితే కంప్లైంట్ అయితే ఇస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసుని అయితే టేకప్ చేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అయితే చెక్ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడంగా షాకింగ్ విజువల్స్ అయితే చూస్తారు. ఆ ఇంట్లో కనపడిన విజువల్స్ చూసి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే భయపడిపోతారు. అలాంటి విజువల్స్ కనపడడం వల్ల అసలు వాళ్ళ ఫ్యామిలీకి ఏమైంది, సడన్ గా ఫ్యామిలీ మిస్ కావడానికి కారణం ఎవరు అని తెలియాలంటే ఈ మూవీ అయితే చూడాల్సిందే. ఈ మూవీ నేమ్ వచ్చేసి స్ట్రేంజ్ హార్వెస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి విషయాలు ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ లో ఒక కిల్లర్ అయితే బయటపడతాడు. షైనీ అనే ఒక కిల్లర్ వరుస హత్యలు అయితే చేస్తూ ఉంటాడు. వీళ్ళని కూడా తనే చేశాడు అని పోలీస్ డిపార్ట్మెంట్ అయితే తెలుసుకుంటుంది. ఇంతకీ ఈ షైనీ అనే కిల్లర్ ఎవరు, ఎందుకు హత్యలు చేస్తున్నాడు, ఇంతకీ ఈ ఫ్యామిలీని కూడా హత్య చేసింది తనేనా కాదా అనేది మిగతా మూవీ. ఈ మూవీ చూడడానికి కూడా కొంచెం డాక్యుమెంటరీ సిరీస్ లాగా ఉంటుంది. ఎవరైతే డాక్యుమెంటరీ సిరీస్ లో ఇష్టపడతారో ఈ మూవీ అయితే చూడాల్సిందే. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. హాలీవుడ్ లో స్లాషర్స్ మూవీకి అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. అలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ మూవీస్ ని మనమైతే చాలా ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా అయితే చూస్తూ ఉంటాం. ఇప్పుడు అలాంటి డిమాండ్ అండ్ ఫ్యాన్ బేస్ ఉన్న మూవీ లాంటిదే ఈ స్క్రీమ్ అనే మూవీ. ఈ స్క్రీమ్ సిరీస్ లో చాలా ఫ్రాంచైజ్లు అయితే వచ్చాయి. ఇప్పుడు స్క్రీమ్ ఫ్రాంచైజ్ లో 7th సీజన్ అయితే వచ్చింది. స్క్రీమ్ పార్ట్ 1 నుంచి 6th వరకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో ఈ స్క్రీమ్ 7 లో కూడా అదే క్యారీ చేశారు. ఇక ఈ మూవీ ప్లాట్ కి వచ్చేసి ఒక కాలేజ్ లో ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తారు. అదే కాలేజ్ కి ఒక గోస్ట్ మాస్క్ పెట్టుకొని ఒక వ్యక్తి వచ్చి అందరినీ చంపేస్తూ ఉంటాడు. ఇంతకీ ఆ గోస్ట్ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి ఎవరు, ఎందుకు ఇలా అందరినీ చంపేస్తున్నాడు అనేది ఈ మూవీ ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. ఈ స్క్రీమ్ ఫ్రాంచైజ్ లో పార్ట్ 1 నుంచి పార్ట్ 6 వరకు మెయిన్ విలన్ అయితే చంపేస్తారు. రివీల్ అయ్యే ట్విస్ట్లు అయితే చాలా బాగా అనిపిస్తాయి ఈ మూవీలో. సో ఈ పార్ట్ 7 ని కూడా కిల్లర్ ని పట్టుకొని చంపేశారా లేదా అని తెలుసుకోవాలంటే ఈ స్క్రీమ్ అనే మూవీ అయితే చూడాల్సిందే. ఇది మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో అలాగే జీ5 లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి.